రిలేషన్షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడం వల్లే మౌనికను నిందితుడు చింతాట రవీంద్ర హత్య చేసినట్టు సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు, గాజువాక సిఐ పార్థసారథి వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాట రవీంద్ర విశాఖలోని ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ డేగాలో పెట్టి ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎల్వీ నగర్లోని కీర్తి ఎన్క్లేవ్లో ఉంటున్నాడు. రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది. మరో తాడిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ వన్కి చెందినటువంటి పోలిపల్లి మౌనిక ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. మౌనిక రవీంద్ర మధ్య మింగిల్ డేటింగ్ యాప్ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్షిప్కి దారితీసింది. పెళ్లి తర్వాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్ళైన విషయం తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్బు కోసం రిలేషన్షిప్ విషయాన్ని నిందితుడి భార్యకు చెప్తానంటూ మౌనిక వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదిస్తున్నప్పటికీ ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇద్దరికి సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మికి షేర్ చేయడంతో పాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను హత్య చేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో మౌనికను అడుదొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్ చేశాడు. ఇన్స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12:30 గంటల సమయంలో ముక్కు నోరు మూసి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె తల, చేతులు, కాళ్ళు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్రూంలో శుభ్రంగా కడిగి కవర్లో ప్యాక్ చేశాడు. తల, చేతి భాగాలను గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్ సూట్ కేసులో పెట్టాడు. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. అనంతరం అడవరం రోడ్లోని దారవాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్ళి తల, చేతి భాగాలను పెట్రోల్ బస్సు తగలబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి మౌనికని హత్య చేసినట్టుగా చెప్పాడు. వెంటనే పోలీసులు లొంగిపోవాలని అతను సూచించడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రవీంద్ర లొంగిపోయాడు. ఈ హత్యపై గాజువాక పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి నక్సల్స్ ముక్త భారత్, నక్సల్స్ శాఖ ముగిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదింటి పండగ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ